గుడ్ రండి మీరు మీరు వచ్చాడు రండి నమస్తే రండి అందరికి అందరికీ నమస్తే నమస్తే బంగారం రండి నమస్తే బంగారం ఉంచండి ఉంచండి బంగారం ఉంచండి సీను సన్ని వెనకెళ్ళు సన్ని ముందు నమస్తే బంగారాలు నమస్కారాలు నమస్తే 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 బంగారు తల్లికి నమస్తే నమస్తే బంగారు మమ్మ మమ్మ నమస్తే 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 తల్లి రండి బంగారు రండి నమస్తే ఎట్లనే ఏమనుకున్నా పెట్టేయండి పెట్టేయమ్మ సార్ పెట్టండి తల్లి గుడ్ బంగారు ఓకే మీటింగ్ చెప్పండి లేదు నమస్తే 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 సార్ ప్రతి ఒక్కరి భాషలో ఏ ఒక్క భాషలో కూడా యాక్షన్కి సరికొత్త రూపంలో ఇచ్చి ఇలా సామాన్య జీవితంలాగా ఎలా చెప్తారండి ఆశ్చర్యపోయేలా ఉంటారు. ఎంత సింప్లిసిటీ ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నాయని ఎంత నార్మల్ గా ఒక సామాన్య మానవులాగా మనలాగా ఎంత అద్భుతం అండి. నమస్తే గురు నమస్తే నమస్తే కూర్చోండి సినీ బయట మాస్టర్స్ గా ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అతిశోభంగా అర్థం చేయడానికి కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు. జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి మా గురువుల వేదిక మీదకి విశిష్ట అతిథులను ఆహ్వానించే కార్యక్రమం. మరొక విశిష్టమైన ప్రధానమైన మన అతిథి చిన్న టైటిల్ చెప్తే ఈజీగా గుర్తిస్తారు. ఇక్కడ ఎవరైనా 6 పదుల వయసులో కృష్ణా నదిని అపలీలగా ఇది దేశ విదేశాలలో ఎన్నో బహుమతులు సాధించిన ఎవరండి మన ప్రియ మిత్రుడు మన మార్గదర్శి కృష్ణానది ఒడిన కారపల్లిలో మానస సరోవర ధ్యాన ఆశ్రమాన్ని మరియు సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రాన్ని నిర్మించి హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎలా ఉన్నారు దేవుడు లేడని భావించే కమ్యూనిటీ భావజాలం నుండి మనమే దేవుళ్ళని నిరూపించే జ్ఞాన సాధనను వారి సతీమణి గారి ద్వారా నేర్చుకుని నేటి సమాజానికి ఆత్మ జ్ఞాన ప్రచారం చేస్తున్న మహనీయుడు మన కల్లం రామరెడ్డి గారు. మరొక ముఖ్యమైన అతిథి సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞాన రత్న శ్రీ ఆదివాసి శంకరరావు గారి వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. వీరు ఒక నాస్తికుడిగా కమ్యూనిస్ట్ గా ఉంటూ 2002లో బ్రహ్మశిక్షణ పత్రిక గారి ద్వారా నా మార్గంలోకి రావడం జరిగింది. 2008లో తెనాలిలో జ్ఞాన రత్న, 2012లో పత్రిక
పత్రిజీ గారి ద్వారా స్వయంగా వీరికి ప్రదానం చేయడం జరిగింది. వేదిక మీద అతులు ఎక్కువైపోయారు, ఇంకా విశేషంగా చెప్పాలి అంటే జైలులో అతులు ఎక్కువైపోయారు, అయిపోతుంది. పోటీ చేశారు. గుంటూరు జిల్లాలో మొట్టమొదటి నీలకంఠ పిరమిడ్ నిర్మించి ఎందరితో జ్ఞాపకాలను అందించారు. ఒకసారి మన ఆక్రాంతి శంకర్రావు గారికి పెద్ద క్లాస్ కూడా ఉంటున్నారు. ఆ తర్వాత ఈ వేడుకలలో మరొక ముఖ్యమైన అతిథి శ్రీ గరికపాటి సుబ్రహ్మణ్యం గారి ఆ తర్వాత మరొక ముఖ్యమైన అతిథి ఎప్పుడు ఏ కార్యక్రమంలో వెన్నంటి ఉంటారు, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంబడే ఉంటారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న సిఎస్ గంగాధర్ గాంధీ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కార్యక్రమం 2006 స్టార్ట్ అయింది కార్యక్రమం. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే మాట్లాడతారు. 11 పంచువాలిటీ టైం అంటారు. 10 11 అంటే 10 సేవ్ పెళ్ళిళ్ళు అంతే, సేవ్ అయితే అన్ని. నవ్వు మీ దగ్గర నేర్చుకొని ప్రపంచం అంతా నవ్వుతూనే ఉన్నావా? గురువులు మీరు. ఇప్పుడు నాకు పోటీ వచ్చి నా మీద గెలిచారు. తత్వవేత్తలే పాలకులు కావాలని సందేశం ఇచ్చిన మన పత్రిజీ గారి యొక్క కార్యక్రమం రాసే విధంగా మీరు మనకి ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప అతిథులే, ఇక్కడ ఉన్న గొప్ప ఆత్మజ్ఞానులే, ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప ఆత్మజ్ఞానులే. ఏ ఒక్కరిని ప్రచారంగా కూడా ఎన్నో ఎన్నో జీవిత విశేషాలను చెప్తున్నారా. గొప్ప గొప్ప ధ్యానములు ఎదురుగా ఉన్నారు, వారి ముందు విశిష్టాలు పైన ఉన్నారు. కార్యక్రమంలో తదుపరి కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. వేదికపై ఉన్న విశిష్ట అతిథులు, ముఖ్య అతిథులు మరియు హిమాలయ మరుగువారిగా శ్రీ మహావతార్ భగవతి ట్రస్ట్ నిర్వాహకులు అందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తీసుకొస్తాను. గురుగారికి లేడీస్ లేడీస్ బంగారు వెలిగించాలమ్మా. ఈరోజు జీవితాన్ని వెలిగిస్తారు. ఈరోజు శక్తి ఉంది. బంగారం మీరు కూడా వెలిచండి. బంగారం వెలిచి ఆ పక్క ఒకటి వెలిచి రామారెడ్డి గారు అమ్మ నువ్వు రామ్మా అమ్మ నువ్వు వెలిచి అమ్మ 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 వెలిచి వెలిచినా టేబుల్ కొంచెం పక్కన పెట్టుకున్నావా? అదే ఫేస్ వాళ్ళు చూడటానికి మరీ అర్థమైంది. టేబుల్ పడకుండా ఫోటో నిదానంగా పెట్టండి. గురుగారు ఒక ఫోటో అందరు ఫిల్ అవుట్ ఉంటున్నాం. కూర్చోండి. తీసుకోండి. పట్టుకొని తీసుకెళ్ళమ్మా.
శివాను కూడా పిలవండి. శివ మన శివాను కూడా పిలవండి. శివాను కూడా పిలవండి. శివ తెలుసుగా ఇదేంటి ఇదేంటి ఇప్పుడు అన్ని గుర్తొచ్చారు. గుర్తొచ్చింది నేను ఎవరో అనుకున్నా. మార్చారు అక్కడ కూర్చో. శివగారు రండి. హిమాలయ అమరనాథ్ మహాత్మా గాంధీ ట్రస్ట్ స్థాపించడం అనేది